హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక చట్నీ రెసిపీని చూపిస్తున్నానండి. ఈ చట్నీలో అసలు కూరగాయలు కానీ ఉల్లిపాయలు కానీ ఎటువంటివి యూజ్ చేయలేదు. ఓన్లీ కందిపప్పుతోనే చేసుకుంటున్నాం. అదే కందిపప్పు పచ్చడి చట్నీ అని కూడా అనొచ్చు. అందుకోసం ముందుగా ఒక పాన్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి 1 కప్పు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ కందిపప్పుని యాడ్ చేసుకునేటప్పుడు ఒకసారి పొడిగుడ్డ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఈ కందిపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ ధనియాలని యాడ్ చేసుకోవాలి. ఈ ధనియాలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి తగినంత కారం, రెడ్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. ఆ రెడ్ చిల్లీస్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి జస్ట్ వేడి అయితే చాలండి, ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి. ఇవి కాస్త చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది అండ్ హెల్తీ కూడా. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా బెల్లం, జాగరి అండి, తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు, చిటికెడు పసుపు, అన్నీ యాడ్ చేసుకొని రఫ్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇదిలే రఫ్గా బ్లెండ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నోటికి తగులుతూ ఉంటుంది. ఆ రఫ్గా ఉన్న పప్పు అంతా క్రంచీగా అనిపిస్తుందండి. చూస్తున్నారు కదండి, ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్సీకి పట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, మన చట్నీ తయారైపోయింది. ఇప్పుడు ఈ చట్నీని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోకి వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోకండి. ఇది ఇలా గట్టిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఈ కందిపప్పు క్రంచీగా మనకు నోటికి కూడా బాగా తగులుతూ ఉంటుంది. అండ్ ఫ్రెష్గా తీసుకోండి చట్నీ తీసుకునేటప్పుడు. ఇప్పుడు ఆ చట్నీకి పోపు పెట్టేసుకుందాం. అందుకోసం పాన్లో 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు కూడా చట్నీలోకి ఉద్దిపప్పు, శనగపప్పు యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అవి నోటికి తగులుతూ ఉంటాయి కదా, బాగా క్రంచీగా అనిపిస్తుంది. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఇంగువను యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి మిక్స్ చేసుకొని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీకి మనం సిద్ధం చేసుకున్న ఆ పోపుని యాడ్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదండి, 5 నిమిషాల్లో మన చట్నీ అనేది తయారైపోయింది. ఇది వేడి వేడి అన్నంలోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మనం చేసుకున్న వెంటనే తీసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఆ కందిపప్పు అంతా క్రంచీగా ఉండడం వల్ల ఎక్కువ టైం అలానే ఉంటే అది కాస్త మెత్తబడుతుంది. ఇప్పుడు ఒకసారి చట్నీ బాగా మిక్స్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవాలి. ఇదైతే వేడి వేడి అన్నంలోకి
కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ఎందుకంటే అది కమ్మ కమ్మగా బాగుంటుంది కనుక. తప్పకుండా మీరు ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి, 5 నిమిషాల్లో మన రెసిపీ తయారైపోయింది. మనం ఎప్పుడైనా ఊరికి వెళ్ళొచ్చినప్పుడు టైం లేకపోతే, వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలాంటి చట్నీలు చేసుకుంటే ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి. అండ్ ఇది ఒక 3 రోజుల వరకు నిలవ ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకేదైనా కొత్త రెసిపీ నేర్చుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.